వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో మడి అంటే ఏమిటి, అది ఎవరు ఆచరించాలో తెలుసుకుందామా? అయితే భారతీయ సనాతన ధర్మంలో మడి అనేది ఒక సాంప్రదాయం. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు, యజ్ఞయాగం హోమం వంటి క్రతువులు ఆచరించేటటువంటి వారు, గర్భాలయంలో పనిచేసేటువంటి అర్చకులు, పూజలు వ్రతాలు వంటివి ఆచరించేటువంటి స్త్రీలు, దీక్షలు చేసే వారందరూ కూడా మడిని ఆచరించటం మనకు ప్రముఖంగా తెలుస్తుంది. ఎవరిని తాకకుండా స్నానం చేసిన దగ్గర నుంచి భోజనం ముగించే వరకు ఉండటం మడి అంటారు. ఇది విశేషించి బ్రాహ్మణుల ఇళ్లలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. దేవాలయాల్లో కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ తాను చేసే జపం కారణంగా కొంత శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి ఇతరులను తాకటం వల్ల తగ్గిపోతుంది. అందుకని పూర్వీకులు వీలైనంత వరకు ఎవరినీ తాకేవారు కాదు. అలాగే అపవిత్రులైన వారు, స్నానం జపం చేయని వారు మడితో ఉన్న వారిని తాకకూడదు. ఇదొక పవిత్రమైన నియమంగా భావించి గౌరవిస్తూ ఉండేవారు. కాలకృత్యాలు తీర్చుకున్నాక కాళ్ళు కడుక్కోవటం అనేది అందరూ చేసేదే. కొందరు అయితే సంపూర్ణ స్నానాన్ని చేస్తారు. ఇక దేవాలయాలలో దైవ విగ్రహం క్రింద యంత్రం అని ఒకటి ప్రతిష్ఠ చేసిన నాటి నుంచి ఉంటుంది. ఆ యంత్రం నిత్యము జరుగుతున్న మంత్రాల శక్తిని గ్రహించి బలపడుతూ తన మంత్రశక్తిని తన మీద ఉన్న విగ్రహానికి అందజేస్తూ ఉంటుంది. దానితో విగ్రహంలో ఆకర్షణ శక్తి, కోరికలను తీర్చే శక్తి ప్రభావము కలుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. విగ్రహం మంత్రశక్తిని గ్రహించగల శక్తి, నిత్యం జరిగే మంత్రపూర్వకమైన పూజా పురస్కారాల వల్ల ఆ విగ్రహం వల్ల ఆలయము వృద్ధి చెందుతాయని మనకు శాస్త్రం చెబుతున్నది. ఈ విగ్రహ శక్తి తగ్గకుండా ఉండాలంటే, విగ్రహంలో శక్తి మరింత పెరగాలంటే అర్చకులు శుచిగా మడిగా ఉండవలసినదే. మన ఇళ్లలో దైవ మందిరాలను అపవిత్ర దశలో ఉన్నప్పుడు తాకకుండా స్నానం చేసి మడి కట్టుబాట్లను రక్షించినట్లయితే ఆ విగ్రహాలు మనలను రక్షించగలుగుతాయని ప్రముఖంగా మనకు పురాణాలు చెబుతున్నాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.